సుఖినో భవంతు. తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కరించి ఈరోజు క్లాస్లో సత్సంగంగా లైఫ్ బిఫోర్ బర్త్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక టాపిక్ మనం ఈ అంశాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా మన శరీరంలోని 4 ముఖ్యమైన భాగాలు తెలుసుకోవాలి. ఒకటి, స్థూలంగా ఉన్నటువంటి ఈ శరీరము. రెండోది, శుక్ల శోణితాలు. మూడవది, ప్రాణశక్తి కణాలు. నాలుగవది, జీవకాంతము. ఐదవది, మైండ్ అంటే మనస్సు. ఈ భాగాల గురించి తెలుసుకుంటే కానీ మనం పుట్టడానికి ముందు ఎక్కడున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడున్నాము అనే అంశాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడం మనకి కుదరదు. ఈ స్థూల శరీరంలో అనేక కణాలు ఉంటాయి. ఈ కణాలకి నార్త్ పోల్, సౌత్ పోల్ అని మైనస్ ప్లస్ ఉంటాయి. ఈ కణాలు ఒకదాంతో ఒకటి ప్లస్ మైనస్తో, మైనస్ ప్లస్తో అతికి ఉంటాయి. దీనిని పొలారిటీ అంటారు, అంటే ధ్రువాకర్షణ అన్నమాట. ఈ పొలారిటీ అనబడేది జీవకాంతం అనే ఒక అయస్కాంత శక్తి సహాయంతో మానవ శరీరంలో ఉన్న అన్ని కణాలని కూడా నిర్మించి అట్లా నిట్ట నిలువుగా అడ్డంగా శరీరంలో అన్ని భాగాలు అమర్చి ఉంచుతుంది. ఇదే శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. మనం తినే ఆహారము మొదటిగా రసంగా మారుతుంది. దానిలో కొంత భాగము రక్తంగా మారుతుంది. మరికొంత భాగము ఫ్లష్ అంటారు, మజిల్స్ కండరాలు అన్నమాట. తర్వాత ఇంకా మరికొంత భాగము ఫ్యాట్గా మారుతుంది. మరికొంత భాగము ఎముకలుగా, తర్వాత ఎముకల్లోని మజ్జగా, తర్వాత మజ్జల నుంచి శుక్ల శోణితాలు అనబడే ఒక ద్రవము ఏర్పడుతుంది. వీటిని సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతువుల్లో శుక్ల శోణితాలు చిన్నతనంలో మాడు మీద కేంద్రీకరించబడి ఉంటాయి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఇవి తల నుంచి వెన్నెముక ద్వారా మూలాధార చక్రం అనబడే స్థలానికి జారి వస్తాయి. యుక్త వయసులో ఈ రకంగా శుక్ల శోణితాలు సెక్స్ గ్లాండ్ అనబడే మూలాధార చక్రం దగ్గర చేరి కొంతవరకు బయటకు డిశ్చార్జ్ అవుతాయి, సర్ప్లస్గా ఉన్నవి. ఇది యుక్త వయసులో జరుగుతుంది. దీన్ని సెక్షువల్ అర్జ్ అంటారు. మనం ఇప్పుడు స్థూల శరీరాన్ని గురించి నేర్చుకున్నాము. తర్వాత శుక్ల శోణితాలు అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. మూడో భాగము ప్రాణశక్తి కణాలు. ఈ ప్రాణశక్తి కణాలు మానవ శరీరంలో ప్రాణం. ఈ కణాలు ఆత్మప్రదక్షిణ చేస్తూ శరీరంలో గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, ఒక వలయాకారంలో. ఈ ప్రాణశక్తి కణాలు భగవంతుని యొక్క, అంటే పరమాత్మ యొక్క, బ్రహ్మము యొక్క తన్మార్పుగా ఏర్పడి
మానవ శరీరంలో ప్రాణంగా అమర్చబడి ఉన్నాయి. ఈ కణాలు వలయాకారంలో తిరుగుతూ ఆత్మప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు ఈ కణాల నుంచి స్ప్రెడ్డింగ్ వేవ్ అనబడే ఒక అల బయలుదేరుతుంది. ఈ అలలుని జీవకాంతము అంటారు. ఇది ఒక అయస్కాంత శక్తి శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రసరిస్తున్న ఈ జీవకాంతము మానవ శరీరంలో ఒక చోట మధ్య భాగంలో డెన్స్ అయి సాంద్రత పెంచుకుని కేంద్రీకృతం అవుతుంది. దాన్ని జీవధాతు కేంద్రము అంటారు. సోలు, ఆత్మ అని కూడా దీన్నే అంటాం మనం. తర్వాత అంశంగా మనం తెలుసుకుంటున్నది మైండ్ అంటే మనసు. ఈ మనసు, మైండ్ అన్నది మానవ శరీరంలో ఈ అయస్కాంత తరంగాలు స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా తన్మార్పు చెందుతాయి. ఈ 5 అంశములు కాక 6వ అంశము మనస్సుగా కూడా ఈ తరంగాలే మారుతాయి. ఇవి అన్నమాట మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి మానవ శరీరంలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు జన్మ తీసుకున్నప్పుడు తల్లి గర్భంలో అండము, తండ్రిలోని పురుష బీజము రెండూ కలుస్తాయి, సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ శుక్ల శోణితాలంటే, శుక్లము అంటే పురుషుల్లోని పురుష బీజకణానికి సంబంధించిన అంశము, శోణితము అంటే స్త్రీలలోని అండానికి సంబంధించిన అంశం. జీవధాతు కేంద్రంలో ఈ మ్యాగ్నెటిక్ పవరు, అయస్కాంత శక్తి చాలా ఉధృతంగా కేంద్రీకరించబడి ఉంటుంది. ఇవి రెండే కాకుండా జీవధాతు కేంద్రంలో పరిణామ క్రమంలో జంతుజాలం నుంచి, పక్షుల నుంచి వాటి స్వభావాలకి, వాటి ప్రవర్తనకి సంబంధించిన కొన్ని లక్షణాలు, గుణాలు ముద్ర రూపంలో మానవుడి వరకు తన్మార్పు సిద్ధాంతంలో కొనిరాబడి ఉంటాయి. మానవుడు జెనెటిక్ సెంటర్లో అవి కూడా ఉంటాయి. మానవుడు తను చేస్తున్న కర్మల్లో మంచి, చెడు అనే ఈ కర్మలు ఒక ముద్ర రూపంలో, బిందువుల రూపంలో ఈ జీవధాతు కేంద్రంలోనే ఉన్న జీవకాంతం మీద అమర్చబడి ఉంటాయి. ఇంతవరకు మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ అంశముగా నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు, మరణం తర్వాత ఎక్కడుంటావు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనం పుట్టక ముందు మన తల్లిదండ్రుల యొక్క శుక్లశోణితాల్లో పురుష బీజంగా తండ్రిలో, స్త్రీ బీజంగా తల్లిలో ఉంటాం. అదే మన పూర్వజన్మ. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి ఈ జీవధాతు కేంద్రము పిండంలోనే ఏర్పడుతుంది. పిండం పెరిగి పెద్దదై 9 నెలలు దాటిన తర్వాత జన్మ తీసుకున్న శిశువు రూపంలో శిశువుకు జీవధాతు కేంద్రం ఉంటుంది. శిశువు జీవధాతు కేంద్రంలో తల్లిదండ్రుల యొక్క స్వభావాలకు సంబంధించిన, ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు, జంతుజాలం నుంచి కొనిరాబడిన లక్షణాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు శిశువుగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే మనలో ఏర్పడి మనం జన్మ తీసుకుంటాం.
ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకుంటున్న సంగతి ఏంటంటే, మనం పుట్టక ముందు తల్లి జన్యుస్థానంలో, తండ్రి జన్యుస్థానంలో ఉన్నాం కాబట్టి మన పూర్వజన్మ మన తల్లిదండ్రులే. మన తర్వాత జన్మ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాళ్ళం అవుతాము. మనకి జెనెటిక్ సెంటర్ ఉంది. తల్లి గర్భంలో ఉండగానే అది ఏర్పడింది. శుక్లశోణితాల రూపంలో, అంటే మనం తీసుకున్న ఆహారం సత్వధాతువులుగా మారి శుక్లశోణితాలుగా మారి మాడు మీద నుంచి వెన్నెముక ద్వారా జెనెటిక్ సెంటర్లో ఉంటాయి. ఈ జెనెటిక్ సెంటర్లో ఉన్న స్పర్మ్ కానీ ఎగ్ కానీ మనం రేపు మన సంతానానికి అందిస్తున్నాం. మన సంతానం ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ స్వభావాలు పెట్టుకుని జన్మిస్తారు. కాబట్టి మన సంతానమే మన ముందు జన్మ. మన పూర్వజన్మ మన తల్లిదండ్రులు, మన సంతానమే మన ముందుటి జన్మ. పుట్టక ముందు ఎక్కడున్నావు అన్న ప్రశ్న వేస్తే తల్లిదండ్రుల జన్యుస్థానంలో ఉన్నాం. అది పూర్వజన్మ. ముందు జన్మ ఏంటి? నీ సంతానం.